ఒక 2 ఫోటోలు చూసితే అంటే మన దేశంలో దరిద్రం ఎట్లా ఉంటుందనేది నాకు ఒకసారి మాట్లాడాలనిపించింది. ఇదిగో ఈ ఫోటో నరేంద్ర మోడీ కూర్చోబోతున్నారు సంతకం పెట్టడానికి. ఆ కూర్చోబోతున్నప్పుడు కుర్చీ అది బాగా బరువుగా ఉంటే ట్రంప్ వెనక్కి లాగి నరేంద్ర మోడీ కూర్చున్నాక సర్ది వెనకాల నుంచున్నాడు. అట్లాగే ఈ ఫోటో కొంచెం ట్రంప్ పొడుగ్గా ఉంటాడు, మోడీ కొంచెం ఆయనతో పోల్చుకుంటే పొట్టి మామూలుగా పొడిగే. కానీ అక్కడ నరేంద్ర మోడీ భుజం చరిచే అలవాటు ఉంది కాబట్టి వంగి మరీ భుజాన్ని ఇచ్చాడు, అభినందించేటటువంటి తత్వంతో. ఇదే కనుక రివర్స్లో జరిగి ఉంటే అంటే ట్రంప్ ఇక్కడికి వచ్చాడు, అప్పుడు నరేంద్ర మోడీ అట్ట కుర్చీ జరిపాడు అనుకోండి, బానిస చూసారా ఎంత దిగజారిపోయాడో, ఆత్మగౌరవం లేదు, భారత ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడు, ఇలాగ రాస్తారు. అట్లాగే చూసారా ఎలా తల వంచుకుని ఉన్నాడు, ఎలా వంగి వంగి దండాలు పెడుతున్నాడు అంటాడు. మన దగ్గర భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నోటికొచ్చిన కూతలు కూసేవాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని అడ్డదిడ్డంగా వాగేవాళ్ళు ఎక్కువ. వాస్తవంగా కర్టసీ అక్కడ పెద్దరికం అన్నటువంటి దాని ప్రకారం గౌరవంగా జరుగుతుంటాయి ఇట్లాంటి. కానీ మన దేశంలో దానికి ఒక అహంకారపూరిత ధోరణి లేదంటే బానిసత్వ ధోరణి ఇలా నడుస్తుంటుంది. అక్కడ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు, అమెరికన్స్ చాలా క్యాజువల్గా తీసుకున్నారు. అక్కడ ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మనోళ్ళు ఎప్పుడు మారుతారో అని ఆలోచించాలి.